Hello guys, namaste and welcome back to our channel Arvind Dirgadilla and welcome back from Vizag. So guys, మొత్తానికి అయితే మన ఏరియాస్ లో కొద్దిగా కవర్ చేసుకుంటా నేను పోర్ట్ సైడ్ అయితే వచ్చాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ పోర్ట్ సైడ్ అయితే వీళ్ళు ఎలా చేయనియట్లేరు. సో నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ మన మ్యాప్స్ ప్రకారం చూసుకొని అయితే ఒక ఏరియా దగ్గరికి అయితే వచ్చేసిన. మీకు నా బ్యాక్ సైడ్ మొత్తం మీకు అక్కడ రాక్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ ఏరియా దగ్గరికి అయితే వచ్చిన. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే నేను వచ్చింది కూడా రాంగ్ టైంలోనే, వర్షాలు అయితే పడుతున్నాయి, మరీ ఎక్కువ బీభత్సంగా పడట్లేదు. అట్లా పడ్డా ఒక 10 నిమిషాలు అయిపోతుందేమో అని ఒక సిచ్యువేషన్ ఉంది. కానీ ఇలా అయితే ఎలా ఉంది తెలుసా, పడుతుంది వదులుతుంది, పడుతుంది వదులుతుంది. ఇక ఏదో ఒకటి అనుకొని అయితే నేను ఈ వర్షంలోనే బ్లాగ్ చేయడానికి అయితే నేను అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ బీచ్కి ఏం ప్రత్యేకం ఏంటంటే మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ బీచ్కున్న ప్రత్యేకం ఏంటంటే ఇగో ఈ రాక్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ రాక్స్ ఇది నార్మల్గా మనము ఇట్లా నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళేసి మనం ఆ రాక్స్ నుంచి అక్కడ సైడ్ పోర్ట్ వ్యూ పాయింట్ అయితే చూడొచ్చు. ఇదే అనమాట బీచ్, కూడా బాగుంది, వేవ్స్ కూడా చాలా ప్రెషర్తో వస్తున్నాయి. అండ్ ఆ ఏరియా మొత్తం పోర్టే. మనం పోర్ట్ వెళ్ళాలంటే నేనైతే అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిన. ఇప్పుడు మీకు చూస్తున్నాం కదా, ఇక ఇక్కడ కూడా షిప్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ డిఫరెంట్ షిప్స్ అనమాట, ఇవి కంటైనర్స్. ఇవి ఇక్కడ వచ్చేసి టెంపుల్ పక్కనే మనకు మీకు వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది వచ్చేసి రోడ్ అనమాట. ఇంకా ముందుకు వెళ్తే మనకు ఆర్కే బీచ్ అవన్నీ ఉన్నాయి. సో నేను ఆర్కే బీచ్ నుంచి పోర్ట్ వెళ్ళే రోడ్లో మనకి ఇది ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఓన్లీ మాత్రమే ఉన్నాయి ఈ విధంగా ఇట్లా రాక్స్తో మొత్తం అయినాయి. పిల్లలు మాత్రం ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు వర్షంలోనే. మనకు బీచ్ వ్యూ అయితే మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. మీరే చూస్తున్నారు కదా, వేవ్స్ చూడండి ఏ విధంగా అయితే వస్తున్నాయో. కానీ బాగుంది ఈ లొకేషన్ అయితే. లొకేషన్ దగ్గరికి ప్రవీణ్ అన్న కూడా వస్తున్నాడు. సేమ్ మేము ఇలాంటి సిచ్యువేషన్స్లో ర్యాపిడోనే యూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా 200, 300 అప్ అండ్ డౌన్ 500 ఒకటేసారి ఎగిరిపోతున్నాయి. సో ర్యాపిడోస్ అయితే 50-60 రూపీస్లో బడ్జెట్లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాము. ర్యాపిడోస్ అయితే మీరు ఇక్కడ యూజ్ చేసేసుకోండి, ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంటారు. మీరు ఫస్ట్ టైం ఆటోస్ అనుకుంటాం, కానీ రాన్ బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే ర్యాపిడోస్ వస్తే బెస్ట్. ఇలాంటి జాకెట్స్ జర ప్రొటెక్షన్తో వచ్చారు అనుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది రావడానికి. వెనకాల మాత్రం లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి గార్డెన్ ఏరియా ఇదంతా ఉంది. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి, అక్కడ ఒక బోట్ అయితే వస్తుంది అనమాట. వీళ్ళు మళ్ళీ ఫిషింగ్కి అయితే వెళ్ళినట్టున్నారు, అయితే వస్తుంది. ఎంట్రీ వచ్చేసేమో ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, ఆ విధంగా అయితే ఇట్లా వచ్చేసి ఇక్కడ అయితే రావచ్చు అనమాట. ఒకవేళ నార్మల్గా అక్కడ నుంచి కాకుండా కూడా మనకు డైరెక్ట్గా మెయిన్ రోడ్ త్రూ అట్లా మనము అట్లా రాక్స్ ఎక్కుంటే అక్కడ దాకా వెళ్ళొచ్చు. నేను అక్కడి నుంచి అయితే నేను డైరెక్ట్గా రాక్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ మీకు చూపిస్తుంటే అండ్ ప్రవీణ్ బ్రదర్ కూడా వచ్చేసిండు. సో ఇంకొక అడ్వెంచర్ ఏంటంటే ఇప్పుడు ఆ రాక్స్ మీదకి ఎక్కబోతున్నాం, అడ్వెంచర్ చేయబోతున్నాం. బాగుంది, మట్టి కూడా చాలా డెప్త్ ఉంది, కిందికి పోతుంది. ఓకే, మనమైతే ఒకసారి రాక్స్ దగ్గరికి వెళ్దాం, ఎక్కడానికి అయితే ప్రయత్నం చేద్దాం. నేనైతే ఈ రాక్స్ ఎక్కడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నా. డస్టే ఉంది, కానీ మీరైతే ఇక్కడ సైడ్ నుంచి అయితే రాకండి, ఎందుకంటే కొద్దిగా ఇప్పుడు తడి పడుతుందని చెప్పేసి నేను ఇలా అయితే వచ్చిన. ఈ చెత్త అంతా ఎప్పుడు నాకు తెలిసేపటికి క్లీన్ చేయరు, ఇది నాకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. మీరైతే అక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ రాక్స్ ఎక్కడానికి అయితే వ్యూ ఉంది అనమాట. అలా రండి, రావాలనుకుంటే ఇలా కూడా రండి. మీకైతే ముందే చూపిస్తున్నాను, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది ఎప్పటికీ ఇలానే ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనమైతే ఈ రాక్స్ ఎక్కడానికి అయితే ప్రయత్నం చేద్దాం. వావ్, అమ్మ జీవితం రామ్. రాక్స్ అయితే ఎక్కుతున్నా, కొద్దిగా డిఫికల్టే ఉంది ఇలాంటి రాక్ క్లైంబింగ్ ఎక్కడము. ఓ వావ్, ఈజీగానే ఎక్కేసిన. కింద నుంచి అయితే కొద్దిగా చూసుకొని ఎక్కాల్సి వస్తుంది, కానీ ఒకసారి ఎక్కినామంటే అవతల వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. అంటే ఇక్కడ కన్నా అక్కడ సైడ్ ఇంకొద్దిగా ఎక్కువ వేవ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మీకు నార్మల్గా ఇక్కడ వేవ్స్ కన్నా ఇక్కడ సైడ్ అయితే డైరెక్ట్ రాక్ పైకే కొడుతుంది వేవ్స్. నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇంకా పైకి అయితే ఎక్కడ సెట్ ప్రస్తుతానికి అయితే మొత్తానికి అయితే ఎక్కేసిన నేను. ఇక మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసి మనకు అక్కడ దాకా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి మీకు ఇంకా కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది నార్మల్ రాక్స్ ఉన్నాయి,
అండ్ అక్కడ ఉన్నాయి. ఇంకా అటు కింద మొత్తం ఇండియన్ ఓషనే. అక్కడ నుంచి అయితే ప్రెషర్తో వేవ్స్ అయితే వస్తున్నాయి. మీకు నేను రేర్ ఫ్రంట్లో చూపిస్తాను మీకు పూర్తి. డిస్టెన్స్ ఫోకస్ అయితే ఈ విధంగా ఉంది, మీకు చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే రాక్స్ పైకి అయితే వచ్చిన, రాక్స్ పైన అయితే ఈ విధంగా ఉంది. అండ్ అక్కడ అయితే వ్యూస్ అయితే చాలా డేంజర్గా అయితే వస్తున్నాయి. జాగ్రత్త, మీరు అక్కడ సైడ్ వెళ్ళినా అటు సైడ్ వెళ్ళకండి, ఎందుకంటే ఒకసారి స్కిప్ అయ్యారంటే ఇంక అట్టే వెళ్ళిపోతారు. అక్కడ మీరు అయితే చాలా వరకు అయితే బోటింగ్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు. బ్యూటిఫుల్గా ఉంది పోండి లొకేషన్. మన వైజాగ్ మొత్తంలో అన్ని బీచెస్ దగ్గర కొద్దిగా రష్ ఉన్నా ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే చాలా ఖాళీగా ఉంది. వర్షం పడుతుంది కాబట్టి పీపుల్స్ కూడా ఎక్కువ అయితే రావట్లేరు. కానీ నేను ముంబైలో కూడా ఇలాంటి రాక్ ప్లేస్ దగ్గరనే కూర్చొని అయితే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసిన. యాజ్ దిస్ వైజాగ్లో కూడా ఇలాంటి ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఐఎమ్ ఫుల్ హ్యాపీ దట్. సో వెనకాల మాత్రం వేవ్స్ ఒక వేరే రేంజ్లో వస్తున్నాయి వేవ్స్ అయితే. ఇదండి ఇక్కడ నా మ్యాప్లో అయితే న్యాచురల్ వ్యూ పాయింట్ అని చెప్పేసింది, కానీ దీనికి ఇంకో పేరు బీచ్, రాక్ బీచ్ కూడా అనొచ్చేమో మేబీ.